గినియా వార్మ్. ఈ వ్యాధి అనేది ఒక పరాన్నజీవి పురుగు వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి. ఇది ముఖ్యంగా శుద్ధి చేయని నీటి వల్ల వ్యాపించే వ్యాధి. ఈ వ్యాధి అనేది ఎలా వ్యాపిస్తుంది? శుద్ధి చేయని నీటిలో చిన్న పురుగులాగా ఉన్న గినియా వార్మ్ లార్వాలు ఉంటాయి. ఆ నీటిని త్రాగినప్పుడు లార్వాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ లార్వాలు శరీరంలో ఎదిగి పొడవైన పురుగులాగా మారుతాయి. సుమారు 1 సెంటీమీటర్ పొడవుతుంది. దాదాపు 1 సంవత్సరం తర్వాత పురుగు చర్మం మీద చేరి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఎక్కువగా కాళ్ళలో లేదా పాదాలపై చర్మం హుక్కులు ఏర్పడుతుంది. పురుగు బయటకు వస్తున్న సమయంలో తీవ్రమైన నొప్పి, కాలినట్లు ఎర్రగా వాపు ఏర్పడతాయి. గతంలో 20 దేశాల్లో ఈ వ్యాధి వికృతంగా ఉండేది. కార్టర్ సెంటర్ వంటి సంస్థలు ఈ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఈ వ్యాధి ఉంది. ఇది పూర్తిగా మానవుల ద్వారా వ్యాపించే పురుగు కాబట్టి వ్యాధిని పూర్తిగా అంతరించగలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: పాదాలు లేదా కాళ్ళలో తీవ్రమైన నొప్పి, చర్మంపై వాపు మరియు ఎర్రగా అవుతుంది. పురుగు బయటకు రాగానే చర్మం తెరుచుకుని పొరలవుతుంది. చర్మంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. దీనివల్ల నడవలేని పరిస్థితులు వస్తాయి. చికిత్స: గినియా వార్మ్కు సైంటిఫిక్గా ఔషధం లేదు. పురుగు బయటకు వచ్చే సమయంలో చల్లటి నీటిలో కాళ్ళను ఉంచితే నొప్పి తక్కువవుతుంది. పురుగును మెల్లగా తిప్పుతూ బయటకు తీస్తారు. ముగింపు: గినియా వార్మ్ వ్యాధి చాలా పాతదైన దీన్ని నివారించడానికి పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. శుద్ధి చేసిన నీటిని తాగడం ద్వారా ఇది పూర్తిగా నివారించవచ్చు. ప్రస్తుతం ప్రపంచం దీన్ని నివారించడానికి చివరి దశలో ఉంది. నీరు శుద్ధిగా ఉండేలా చూసుకోవడం వల్ల దీనికి శాశ్వత పరిష్కారం.